యేసుప్రభు వారికి 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులలో ఒకడు యూదా ఇస్కరియోతు. అతడు 30 వెండి నాణ్యములకు ఆశపడి యేసుప్రభు వారిని అమ్మివేస్తాడు, అప్పగిస్తాడు. ఆ 30 వెండి నాణ్యాలతో ఒక పొలాన్ని కొంటాడు. ఆ పొలంలో ఒకసారి ఆయన పైనుండి క్రిందికి తలకిందులుగా పడి తల బ్రద్దలైపోయి తన పేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోతాడు. ఈ వార్త అనేది ఆ జెరూసలేంలో ఉన్న వారందరికీ కూడా తెలుస్తుంది. తెలిసిన తర్వాత వారి భాషలో ఆ పొలానికి అకెల్దామా అనే పేరు పెడతారు. దానికి అర్థము రక్తభూమి అనే అర్థము. సాతానుచే ప్రేరేపింపబడిన ఈ యూదా ఇస్కరియోతు వలె మనము ఉండకూడదు. మనము దేవుని యందు విశ్వాసంతో ఉన్నట్లయితే కొన్నిసార్లు మనకు వచ్చే శోధనలను కూడా జయించవచ్చును.